పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మొదటగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు 420 హామీలను ఇచ్చి సుమారు 420 రోజులు గడిచినా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ నిరసిస్తూ గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడానికే పనిచేస్తోందని, రైతు కళ్ళలో నీళ్లు వచ్చేలా పరిపాలిస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రతి పేదవారికి సంక్షేమ పథకాన్ని వర్తింపజేసే వరకు పోరాడతామని హెచ్చరించారు. భరోసా పూర్తి స్థాయిలో ఇస్తా ఉన్నాం. అదేవిధంగా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో ఇచ్చినాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం అని చెప్పేసి అన్ని ప్రజలను మభ్య పెడతా ఉన్నారు. గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు ఏసంగి పంటకు ఒక నెల ముందు, అదేవిధంగా వర్షాకాల పంటకు ఒక నెల ముందు రైతు బంధు వేసి రైతు కళ్ళల్లో ఆనందాన్ని చూసినట్టు సందర్భాలు అయితే ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటుందో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల కళ్ళల్లో ఆనందం కాదు కదా, రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తున్న సందర్భాలు ఎన్నో చూస్తూ ఉన్నాం. ఎవరైతే 3,000 రూపాయలు ఇస్తారో, ఉదాహరణకు మా మేడారంలో చెప్తా ఉన్నాం, మా మేడారంలో 3,000 రూపాయలు తీసుకొని ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పేసి మాట్లాడిరట. అంటే ఎవరైతే డబ్బులు ఇస్తా ఉన్నారో వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు రాస్తా ఉన్నారు. ఎవరైతే డబ్బులు ఇస్తా ఉన్నారో, ఎవరైతే దావతులు ఇస్తా ఉన్నారో వారికే ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పేసి మాట ఇస్తా ఉన్నారు. వారి పేర్ల లిస్టులో ఉన్నాయి. పూర్తి స్థాయిలో అట్టడుగు దారిద్ర్యకు దిగువ ఉన్నటువంటి వారికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఎవరైతే డబ్బులు ఇస్తారో, లంచం ఇస్తారో వారికి మాత్రమే పనులు జరుగుతూ ఉన్నాయి, వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. భరోసా కార్యక్రమం గిట్ట మీరు చేపట్టనుకుంటే, ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి తప్పకుండా రాకుంటే తప్పకుండా భారీ ఎత్తున మేము నిరసన కార్యక్రమం త్వరలోనే తెలియజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరైతే సంక్షేమ పథకాలు కావాలని మాట్లాడుతూ ఉన్నారో వారిపైన అక్రమ కేసులు బనాయించి వారి యొక్క గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో గతంలో తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పోరాడినవో వచ్చే సంక్షేమ పథకాలు అమలు చేసే అంత వరకు కూడా మా యొక్క గొంతు అనేది ఆగదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ